ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం మసకపల్లి బట్లపాలిక సుందరపల్లి కోటవరద ముంపు ప్రాంతాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సమీకృత పశువుల దాన 26 టన్నులు మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మరియు కోనసీమ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కర్నేడి మూర్తి, రామచంద్రపురం ఏడీ డాక్టర్ ఓ రామకృష్ణ, కోటిపల్లి డాక్టర్ సంయుక్త, పేకేరు పశువైద్యాధికారి జి సురేష్ బాబు, డాక్టర్ జి బిందు, కె గంగవరం మండల డాక్టర్ భావన, ద్రాక్షరామ డాక్టర్ కృష్ణ అర్జున, డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ దుర్గా మరియు పశువైద్య సిబ్బంది, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పాడే రైతు సోదరులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా రైతులు మీకు దిగుడు వాదోడుగా ఉన్నారని అనుకుంటున్నాం. ఉన్నారు అంటే పశువులు ఏంటంటే వరద ఒకటి తుఫాను ఒకటి మనకి బాగా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎదురు చూసే విషయం అండి. దీంట్లో మెయిన్ 96 తుఫాను మీరు చూసారో లేదో, కొన్ని వేల పశువులు చనిపోవడం, ఆ కాళ్ళు కూలిపోయి నడుచుకుపోయి నానాయాత్ర పడ్డం జ్ఞాపకం ఉంది. మనం ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పట్లో అయితే సిబ్బంది తక్కువ అండి, ఇప్పుడు సిబ్బంది బాగా నిండుగా వచ్చారు, ప్రతి గ్రామానికి ఉన్నారు, వారిని వినియోగించుకోండి. నేను కూడా కలెక్టర్ గారికి మనకు ఎలా ఉందంటే పరిస్థితి, మాకు కలెక్టర్ గారి దగ్గర ఈయన స్పెషల్ ఆఫీసర్, ఆయన మండపేట స్పెషల్ ఆఫీసర్ అండి, నేనేమో అలవరం స్పెషల్ ఆఫీసర్. ఈ మండలానికి ఇలా ఉండటం వల్ల కలెక్టర్ గారితో మాకు చనువు బాగా ఏర్పడటం వల్ల అంత ముందు కాలంలో ఇలా వచ్చేది కాదండి. మేము వాళ్ళతో మాట్లాడి పశువులకు ఇంపార్టెంట్ అంటే ఒకనొక స్టేజ్లో హిమాంశు శుక్ల గారు నేను మినిస్టర్ గారు రావడం జరిగింది. ఆయన ఏదున్నా అక్కడిక్కడ పరిష్కారం చేసుకుని వెళ్తున్నారు. మాకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నా వారి తండ్రి గారి ద్వారా అది కూడా మేము చెప్తాం. ఈ నోరులేని మోగదేవాళ్ళకి చేసిన ఒక పుణ్యం మిగతా మనుషులకి అందరికీ చేసింది లెక్క వేరు. నోరులేని మోగదేవాళ్ళకి చేసేది చాలా రాను రాను మనందరూ కూడా ఏమవుతున్నాం, పిల్లలు అది చూడలేదు, మన కుక్కల మీద వాటి మీద ఆధారపడుతున్నాం, వాటిలో పెంచుకుంటున్నాం. అలాగే గోమాత విలువ తెలుసు, అది చేత మేము ఇప్పుడు కూడా మా సేవలకు సిద్ధంగా ఉంటాం. మీకు ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే పక్కన ఉన్న డాక్టర్ గారికి కానీ ఏడీ గారికి కానీ చెప్పండి. మీకు ఇబ్బంది సమస్య పరిష్కారం కాకపోతే అమలాపురం వచ్చి మా హెడ్ ఆఫీస్లో చేసినా కూడా ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని ఉంటాం. నేను కూడా 36 ఏళ్ళు ఈ ఏరియా అంతా పనిచేశాను. ఇక్కడెక్కడ మీ కోట ఏరియాలో కూడా రాత్రిలో ఆపరేషన్ చేసి దూరం తీసిన సందర్భాలు ఉన్నాయి. నాకు కూడా ఇంకో సంవత్సరం సర్వీస్ ఉన్నాయి. అంచేతం ఈ రైతులు చేసిన ఉపకారం మాకు ఉంటుంది, మీకు ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క సమావేశానికి వచ్చేసిన రైతులందరికీ, ముఖ్యంగా ఈ పశువులను పోషించడం అనేది చాలా భారమైన విషయం. ఈరోజు ఈ పశువులు పోషించే రైతులందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ చెప్పినట్టు పశువులు పోషించడం దానివల్ల వచ్చే లబ్ధి కోసం అని అనుకుంటే వేళ ఎవరు పోషించలేరు. ఆ పశువులు పోషించడం కూడా ఇవాళ పుణ్యమైన కార్యక్రమం. గోమాతను పోషించడం, గోవులు పోషించడం, అలాగే గేదెలు పోషించాలన్నా కూడా చాలా అధిక భారం. దానికి సారవెట్టి గడ్డి రోజులు దొరకట్లేదు. ప్రతికాసం కూడా ఇదివరకులా కాకుండా అంతా మిషన్ కట్టిందని చెప్తున్నారు, అది కూడా కొత్తగానే ఉంది. ఎన్ని మార్పులు రావడంలో ఈ పశువులు పోషించడం అన్నది చాలా చేసిన మన మంత్రివర్యులు గారు సత్యం గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులకి, ప్రెసిడెంట్ గారికి, ఎంపీటీసీకి, రైతులు అందరికీ నా నమస్కారములు. మరి గోదావరి మన పక్కనే ఉండడం వల్ల మనము నిత్యము సంతోషపడుతుంటాము. గోదావరి ఎక్కువ వస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందులు కూడా కలుగుతూ ఉన్నాయి. కానీ గోదావరి ఎప్పుడు వరదలు వచ్చినా సరే మీకు మాకు మరి మంచి రిలేషన్ అంటే ఇంకా బాగా అనుబంధం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఈ గేదెలు బాగాలేకపోవడము, వాటికి కావాల్సిన దానా ఏర్పాటు చేయడము, టీకాలు చేయడము, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. మరి మొన్న అయితే కలెక్టర్ గారు మరి గోదావరిలో ఉన్న గేదెలన్నీ బయటికి తీసుకురాలేదు కాబట్టి మనము అంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు పోలేని పరిస్థితి అని చెప్తే మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి సార్ 10 రోజులు గోదావరి కంటిన్యూగా పారడం వల్ల అక్కడ ఉండే లంకలో ఉన్న గడ్డి అంతా పాడైపోయింది. మరి అది కోసి తీసుకొని వేయడానికి పనికిరాకుండా పోతుంది, మీరు పెద్ద మనసు చేసుకొని ఇస్తేనే బాగుంటుంది సార్ అది అంటే సారు మరి పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకొని మనకు ఇవ్వడం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి మనం ఎంత ఇప్పించుకున్నా సరే అది తక్కువే.
ఎందుకంటే అందరికీ కావాలంటే కూడా వాళ్ళు ఏమీ ఇవ్వలేరు. కానీ ఉన్న దాంట్లోనే కలెక్టర్ గారు మనకు పెద్ద మనసుతోటి ఇక్కడ 4 టన్నులు అంటే మనకు 4.5 టన్నులు పంపించారు. మరి అంతా కూడా ఇక్కడే మనం పెడుతున్నాము, అందరికీ ఉచితంగా ఇస్తాము. అవే కాకుండా మరి నేను పర్సనల్గా కంపెనీ వాళ్ళని అడిగితే మిషన్ కూడా ఇవ్వాలని రైతు వాళ్ళకి తగ్గిపోతుందని చెప్తే వాళ్ళు కూడా ఇచ్చారు. ఇది కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. అలాగే ఈ యొక్క లివర్ టానిక్లు ఏమన్నా బలహీనంగా ఉండేసరికి ఆకలి ఎక్కడ ఉంటే వాళ్ళు కూడా ఇప్పించడం వచ్చింది. మరి ఇక్కడ ఉన్న రైతులందరూ జాగ్రత్తగా మరి నేనని తొందరపడక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా అందే బాధ్యత మేము తీసుకుంటాము, అందరికీ ఇప్పిస్తాము అని వెళ్ళవలసిందిగా మేము చెప్తున్నాము. ఇంకా ఏమన్నా కావాలంటే కూడా నా దగ్గర స్టాక్ ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా అది ఇబ్బంది ఏం లేదు, మనము ఇప్పించే ఏర్పాటు చేస్తాము. తర్వాత మీకు ఏమన్నా అవసరం ఉంటే కూడా వలి ద్వారా కానీ లేకపోతే మేడం గారి ద్వారా కానీ నాకు ఫోన్ చేస్తే మీకు ఆ యొక్క సమస్యను మేము పరిష్కారం చేయడానికి మా వంతు నుంచి ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి రెడీగా ఉంటాము. ఇక్కడ వలి బాగా చక్కగా పనిచేస్తున్నాడు. చాలా సంతోషం. ఆ అమ్మాయిని బట్టి కూడా మేము ఇక్కడ సార్ కానీ నేను కానీ ప్రత్యేకంగా వచ్చి దృష్టి పెట్టకుండా వలి చక్క పెడుతున్నాడనే ధైర్యంతో మేము ఇక్కడ ఈ ఆయన చేతుల మీద కానీ నువ్వే అరేంజ్ చేసుకో, నువ్వే ఏర్పాటు చేసుకో, నువ్వే డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఆయన మీద భరోసాతో మేము చేశాము. మరి ఇదంతా కూడా మీ సహకారం వలన జరుగుతుంది. ఎందుకంటే మీరు సహకారం అందించడం వల్లనే వలి బాగా చేస్తున్నాడు, ఆయన బాగా చేయడం వలన మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని సారు మా డీడీ గారు కూడా బిజీగా ఉంటారు. మరి సత్యం గారు కూడా ఇంకా 2-3 తిరగాల్సి ఉంది కాబట్టి స్టార్ట్ చేద్దాము. వలి 2 పేర్లు